హాయ్ ఎవ్రీవన్. ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను తెలిపినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చేస్తాం. ఓకే, డూ అనే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ యాడ్ చేస్తే డూ నాట్ అవుతుంది. అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక 6 సెంటెన్స్ ఉన్నాయి. ఈ సిక్స్ సెంటెన్స్ చూసి మనము నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే డూ కానీ డూ నాట్ కానీ వచ్చినప్పుడు జస్ట్ 4 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే వస్తాయి. ఐ, వి, యూ, దే. ఓకే, ఐ డు నాట్ వర్క్, నేను పని చేయను. ఐ డు నాట్ వర్క్, నేను పని చేయను. వీ డు నాట్ ప్లే, మేము ఆడము. వీ డు నాట్ ప్లస్ ప్లే. V1 అనొచ్చు, లేకపోతే బేస్ ఫామ్ అనొచ్చు. వీ డు నాట్ రీడ్, నువ్వు చదవవు. యూ డు నాట్ రీడ్, నువ్వు చదవవు. దే డు నాట్ కుక్, వారు వంట చేయరు. దే డు నాట్ కుక్, వారు వంట చేయరు. ఐ డు నాట్ లర్న్, నేను నేర్చుకోను. ఐ డు నాట్ లర్న్, నేను నేర్చుకోను. వీ డు నాట్ రైట్, మేము రాయము. వీ డు నాట్ రైట్, మేము రాయము. ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్ డూ పక్కన నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఐ డు నాట్ వర్క్, నేను పని చేయను. వీ డు నాట్ వర్క్, మేము పని చేయము. యూ డు నాట్ వర్క్, నువ్వు పని చేయవు. దే డు నాట్ వర్క్, వారు పని చేయరు. ఇలా మల్టిపుల్ నెగిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు డూ ఇచ్చేసి, డు నాట్ యూజ్ చేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డు నాట్ యూజ్ చేసినప్పుడు ఐ, వి, యూ, దే అని 4 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే వస్తాయి. ఓకే.